వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ రవి. బేట్స్ థీరం. సో చాలా అంటే చాలా సింపుల్గా మనం ఇది ప్రూవ్ చేయొచ్చు. అదిలాగా మీకు చూపిస్తాను. గతంలో ఎన్నోసార్లు ఎగ్జామ్కి వచ్చిన క్వశ్చన్ ఇది. సో ఈ యొక్క థీరం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి సంబంధించిన సమ్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. సమ్స్ ఉంటాయి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ అవి. ఓకే, సో వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చిన వాళ్ళు ఒక థమ్ సిగ్నల్ కానీ లేదా గుడ్ ఎక్స్ప్లెనేషన్ పెట్టండి. వీ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే, సో ఇది స్టేట్మెంట్. ఇది మనం ప్రూవ్ చేయాల్సిన ఫార్ములా. సో స్టేట్మెంట్ నేను ప్రూవ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ స్టేట్మెంట్ని. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 100% మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేయాలంటే ఇక్కడ ఇచ్చే స్టేట్మెంట్ తీసుకుందాం. రైట్, ఫస్ట్ let's start. E1, E2 so on up to En ఉన్నాయి. సో వీటిని ఈవెంట్స్ అంటాము. ఈ ఈవెంట్స్ అనేవి n మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. ఏంటో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. n mutually exclusive and exhaustive events ఎక్కడ? ఇన్ శాంపుల్ స్పేస్. శాంపుల్ స్పేస్ ఎస్ అంటాం. సో ఇప్పుడు ఈ E1 E2 అనేది ఒకటికి ఇంకొకటి వేరు అంట, పోలికలే లేవంట. దాన్ని మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటారు. ఎక్స్క్లూజివ్ అంటే ఏంటంటే మనం గమనించండి, చాలా షాపింగ్ మాల్స్లో ఎక్స్క్లూజివ్ శారీస్ అంటారు. అంటే మా దగ్గర దొరుకుతాయి, మీకు ఇంకెక్కడ దొరకవు, అది ఎక్స్క్లూజివ్ అంటాం. సో మ్యూచువల్లీ అనగానే ఒక ఈవెంట్, ఉదాహరణకి ఇప్పుడు E1 ఉందనుకోండి, దీనికి ఒక సెట్ ఉంది 2,4 అనుకోండి. రైట్, అలానే E2 సెట్ ఉందనుకోండి, దాని సెట్ వచ్చేసి మనకి 5,6 అనుకోండి. ఇప్పుడు ఈ రెండింటి మధ్య మనం ఇంటర్సెక్షన్ చేయండి. దీంట్లో కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయా? లేవు. ఇది వేరే సెట్, ఇది వేరే సెట్. సో మనం ఇలా ఇంటర్సెక్షన్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే నల్, అంటే ఎంటీ సెట్ వస్తుంది, నల్ సెట్ వస్తుంది. సో దాని అర్థం అది మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే అది ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే ఏంటంటే ఒక కాయిన్ పైకి ఎగరేసాం అనుకోండి, హెడ్ రావచ్చు, టేల్ రావచ్చు. ఇప్పుడు హెడ్ వస్తే నెక్స్ట్ టైం టేల్ వస్తుంది, లేకపోతే హెడ్ రావచ్చు. సో ఖచ్చితంగా హెడ్ రావాల్సిందే కదా. ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాశాడు అనుకోండి, ఫెయిల్ అవ్వచ్చు, పాస్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి అవుట్పుట్ రావాల్సిందే. సో 100% అక్కడ అక్కరింగ్ అయితే ఉంది, అవుట్కమింగ్ అయితే ఉంది, కాబట్టి దాన్ని ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటాము. కాబట్టి చూడండి, సో E1 E2 ఒక లైన్ తీసుకుంటాను. సో చూడండి, E1 సో ఇంటర్సెక్షన్, E2 ఇంటర్సెక్షన్, సో ఆన్ అప్ టు En అనుకోండి. మనకేమొస్తుంది? ఇవి ఇంటర్సెక్షన్ చేస్తే నల్లే వస్తుంది. సో ఎంటీ సెట్, అది యూనియన్ చేయండి. సో E1 యూనియన్ E2 యూనియన్ అప్ టు En చేస్తే మనకి ఎస్ వస్తుంది. ఎందుకు అలాగంటే మీ క్లాస్ రూమ్ ఒక శాంపుల్ స్పేస్ అనుకోండి. సో మీరు ఈవెంట్స్, మీ కాలేజ్లో ఒక ఫెస్ట్ నడుస్తుంది అనుకోండి. సో మీ కాలేజ్ మొత్తము ఒక శాంపుల్ స్పేస్, దాంట్లో జరిగే ఈవెంట్స్ అనేవి ఈవెంట్స్. ఇప్పుడు హైదరాబాద్లో ఎలక్షన్స్ నడుస్తున్నాయి, హైదరాబాద్ మొత్తం శాంపుల్ స్పేస్ అంటాం. ఎలక్షన్ క్యాండిడేట్స్ ఈవెంట్స్ అంటాం, గెలవచ్చు, ఓడిపోవచ్చు. సో ఇండియాలో ఎలక్షన్స్ నడుస్తున్నాయి అనుకోండి, ఇప్పుడు ఇండియా మొత్తం శాంపుల్ స్పేస్ అంటాం. క్యాండిడేట్స్ గెలవచ్చు, ఓడిపోవచ్చు, వాళ్ళని ఈవెంట్స్ అంటాం. గమనించండి, ఇప్పుడు క్లాస్ రూమ్స్లో ఒక అతను ఏ, ఇంకొతను బి, ఇంకొతను సి అనుకోండి. అలా A to Z అందరు స్టూడెంట్స్ని కలిపితే శాంపుల్ స్పేసే కదా. అదే అర్థం. చూడండి, అన్ని ఈవెంట్స్ కలిపితే శాంపుల్ స్పేస్. కలుపుతున్నాం కాబట్టి యూనియన్. రైట్, అయితే ఈ ఐ తీసుకోండి. ఈ ఐ అనేది
1 నుంచి n దాకా రావచ్చు, 0 అయితే రాదు. I అనేది 1 నుంచి n దాకా రావచ్చు, 0 రాదు. ఎందుకు 0 రాదు? ఎందుకంటే P ఆఫ్ EI అనేది 0 కన్నా ఎక్కువే. ఇది గ్రేటర్ దాన్ వాల్యూ, ఇది 0 కన్నా ఎక్కువే. ఎందుకంటే అక్కడ ఈవెంట్ జరుగుతుంది. సో పై కాయిన్ వేస్తే హెడ్ అని రావచ్చు, టెల్ అని రావచ్చు. బట్ ఎటువంటి అవుట్ కమింగ్ లేకుండా ఉంటుందా? ఉండదు కదా. ఏదో ఒక రిజల్ట్ వస్తుంది కాబట్టి మనకు అక్కడ ఈవెంట్ అవుతుంది కాబట్టి సో మనకి 1 to n ఉంటుంది కాబట్టి సో అన్నీ కలిపితే మనకి ఇక్కడ మనకి ఎస్ వచ్చింది. అన్ని ఈవెంట్స్ కలిపితే మనకి ఏమొచ్చింది? ఎస్ వచ్చింది. ఇది మీరు గమనించండి. ఓకే, ఇక్కడ మీకు క్లారిటీగా అర్థమైంది కదా. సో ఇది నల్ ఇంటర్సెక్షన్ చేస్తే, యూనియన్ చేస్తేనేమో శాంపుల్ స్పేస్. అయితే ఉదాహరణకి ఇప్పుడు మీ క్లాస్లో అంటే మీ యొక్క రూమ్ అనేది శాంపుల్ స్పేస్ అనుకున్నాం. మీ క్లాస్లో ఒక ఏ అని వ్యక్తి ఉన్నాడు, రైట్ ఒక ఏ అని వ్యక్తి ఉన్నాడు అనుకోండి. సో ఏ ఈ సబ్సెట్ టు ఎస్ కదా. ఇప్పుడు ఏకి ఎస్కి ఇంటర్సెక్షన్ చేయండి, రైట్. చూడండి, ఎస్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ చేస్తే ఏమొస్తుంది? ఏనే వస్తుంది. ఓకే, అది ఎందుకంటే ఇప్పుడు ఏ అనే క్యాండిడేట్ ఉన్నాడు, ఎస్లో ఏముంటుంది? శాంపుల్ స్పేస్ ఏముంటుంది? A to Z ఉంటాడు. సో ఇక్కడ కామన్ ఏముంటుంది? ఏనే ఉంటుంది. అలా కాకుండా ఇలా ఆలోచించండి, ఎస్ ఇంటర్సెక్షన్ ఆఫ్ బి ఏంటి? పిఏ. ఎస్ ఇంటర్సెక్షన్ సి ఏంటి? సిఏ. ఓకే, సో గమనించండి ఏంటి, ఎస్ ఇంటర్సెక్షన్ బి ఏంటి? బిఏ వస్తుంది. ఎస్ ఇంటర్సెక్షన్ సి చేస్తే మనకి సిఏ వస్తుంది. ఎందుకంటే బిలో ఉన్న ఎలిమెంట్స్ ఎస్తో కూడా బిఏ ఉంటుంది. సితో కంపారిజన్ చేస్తే సిలో ఏముందో ఎస్తో కూడా సి ఉంటుంది. కామన్ ఇది ఏముంటుంది? మనకి సిఏ వస్తుంది. ఇది గమనించండి. ఇప్పుడు బోత్ సైడ్స్ ప్రాబిలిటీ అప్లై చేయండి. బోత్ సైడ్స్ ప్రాబిలిటీ అప్లై చేస్తే ఇక్కడ ప్రాబిలిటీ వేసుకోండి. పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు పి వేసుకోండి, పి ఆఫ్ ఎస్ ఇంటర్సెక్షన్ ఏ. రైట్, కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇట్లా వేసుకోవచ్చు, ఏం కాదు. ఓకే, సో బోత్ సైడ్స్ ప్రాబిలిటీ అప్లై చేశాను. ఇంకో పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఎస్ ఇంటర్సెక్షన్ ఏ. ఇప్పుడు ఎస్ అంటే ఏంటి? ఎస్ అంటే ఈ వాల్యూ కాబట్టి వేసుకోండి. పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు రైట్ పి ఎస్ బదులు యు ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఈఐ టు ఎన్ ఇంటర్సెక్షన్ ఏ. ఓకే, ఇప్పుడు ఇది మాత్రమే బయట పెట్టుకోండి. పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇది బయట పెట్టుకుంటే ఇలా రాసుకోవచ్చు, సమ్మేషన్ రాసుకోవచ్చు. యు అంటే యూనియన్, ఎడిషన్, ఇది కూడా అంతే, సమ్మేషన్ అది సేమ్. ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఏం రాసుకుంటున్నాను ఇక్కడ? పి ఆఫ్ ఈఐ ఇంటర్సెక్షన్ ఏ ఇలా వస్తుంది. అయితే మల్టిప్లికేషన్ ప్రాబిలిటీ బేసిస్కి మనకు ఒక ఫార్ములా ఉంది, రైట్. ఆ ఫార్ములా ఇక్కడ రాసి చూపిస్తాను, దాన్ని మనం వేసుకున్న తర్వాత. ఓకేనా? సో ఇక్కడ లైన్ తీసుకుంటాను చూడండి, రైట్. మల్టిప్లికేషన్ ప్రాబిలిటీ బేసిస్ని మీకు చెప్తాను చూడండి. సో పి ఆఫ్ ఈఐ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ ఇలా ఉంటే మల్టిప్లికేషన్ ప్రాబిలిటీ వైజ్గా పి ఆఫ్ ఇక్కడ ఏముంది అదే తీసుకోండి. అంటే పి ఆఫ్ ఈఐ ఓకే పి ఆఫ్ ఏ బై ఈఐ, ఇది ఫార్ములా, మల్టిప్లికేషన్ ప్రాబిలిటీ బేసిస్ ఫార్ములా. సో ఇది ఈ ప్లేస్లో వేసుకోండి. పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 to n పి ఆఫ్ ఈఐ ఇంటర్సెక్షన్ ఏ అంటే ఏంటి? పి ఆఫ్ ఈఐ ఓకే ఈఐ పి ఆఫ్ ఏ బై ఈఐ, ఇది ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఓకే, సో ఇలా వచ్చింది కదా, పక్కన పెట్టండి. ఇప్పుడు మనం ఇది తీసుకుని ఇది ప్రూవ్ చేయాలి. దానికోసం మనము ఇప్పుడు దాకా రెడీ చేసుకున్నాం, రైట్. ఇప్పుడు తీసుకోండి, పి ఆఫ్ ఈకే బై ఏ తీసుకోండి. ఇది ఫార్ములా కదా, ఇంకో బాక్స్ తీసుకున్నాం. ఓకే రైట్, పి ఆఫ్
ప్రాబిలిటీ ఆఫ్ ఈకే బై ఏ తీసుకోండి. సో కండిషన్ ప్రాబిలిటీ బేసిస్గా మనం దీనికి అప్లై చేద్దాం స్టూడెంట్స్. కండిషన్ బేస్ ప్రాబిలిటీ వైజ్గా దీనికి అప్లై చేస్తే పి ఆఫ్ ఏ ఇలా వేసుకోండి. పి ఆఫ్ ఈకే ఇంటర్సెక్షన్ ఏ వస్తుంది. ఇది కండిషన్ ప్రాబిలిటీ బేస్ మీద ఫార్ములా ఇలా వచ్చింది. ఓకే, మరి పి ఆఫ్ ఏ అంటే ఏంటి? పి ఆఫ్ ఏ అంటే చూడండి, పి ఆఫ్ ఏ అంటే ఇది యాసిడ్ వేసుకోవచ్చు, రైట్? యాసిడ్ వేసుకోండి. పి ఆఫ్ ఏ బదులు వేసుకోవచ్చు సమ్మేషన్ ఆఫ్ i is equals to 1 to n. చూసుకోండి, సమ్మేషన్ ఆఫ్ i is equals to 1 to n. p of ei రాసుకోండి. p of ei p of a by ei a by ei. ఓకే, అండ్ ఈ పై దానికి ఈ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. చూసుకోండి, పిపిఈఐ ఇక్కడ ఈకే ఉంది అంతే. కే ఉన్నా, జే ఉన్నా, ఐ ఉన్నా ఇదే ఫార్ములా. ఇదేంటిది మల్టిప్లికేషన్ ప్రాబిలిటీ బేసిస్. సో అప్పుడు ఇది ఇంకా అప్లై చేసుకోవచ్చు. వేసుకోండి, ఇక్కడ ఐ ఉంది కదా, అప్పుడు కే పెట్టుకోండి. పి ఆఫ్ ఈకే పి ఆఫ్ ఏ బై ఈకే అయిపోయింది. చూసుకోండి, ఇది సేమ్ ఉందా చెక్ చేసుకోండి. పి ఆఫ్ ఈకే పి ఆఫ్ ఈకే పి ఆఫ్ ఏ బై ఈకే పి ఆఫ్ ఏ బై ఈకే. నెక్స్ట్ సమ్మేషన్ ఆఫ్ i is equals to 1 to n పి ఆఫ్ ఈఐ ఇంటూ పి ఆఫ్ ఏ బై ఈఐ. చూసుకోండి, సేమ్ ఉంది, రైట్? సేమ్ ఉంది కదా, అంటే మనకి ఇది అప్లై చేస్తే మనకి ఇది వచ్చింది అంతే కదా. చూసుకోండి, ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఇక్కడ రాసుకోండి. P of EK ఓకే బై ఏ ఇలా వచ్చింది స్టూడెంట్స్. నీట్గా రాసుకుందాం ఒకసారి. P of E, that's it స్టూడెంట్స్. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.